ఈ న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటుగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పెద్దాపురంలో సీసీ రోడ్లను ప్రారంభించిన చినరాజప్ప. సామర్లకోట నీలమ్మ చెరువు ఆధునీకరణ పనులు పరిశీలన. రాజమండ్రి నగర కాపు సంఘం ఉగాది పురస్కారాలు. కేచరి పెదబాబును సత్కరించిన సిఆర్సీ. పాయకరావుపేటలో చిలకల తీర్థ మహోత్సవం. రావులపాలెంలో పంచాంగ శ్రవణం. పెద్దాపురం పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. కాకినాడ జిల్లా పెద్దాపురం పురపాలక సంఘ పరిధి 13వ వార్డు ప్రసన్నాంజనేయ నగర్లో సుమారు 19 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నిమ్మకాయల రంగనాగ్, రాజా సూరిబాబు రాజు, అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కంటె జగదీష్, మోహన్, సరోజావాసు, బలుసువాసు, పొరమరశెట్టి సత్యబాబు, అందుల జార్జి, చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, ప్రసన్నాంజనేయ నగర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజప్ప గారి నాయకత్వం, రాజప్ప గారి నాయకత్వం, తుమ్మల బాబు గారి నాయకత్వం, రాజా సూరిబాబు గారి నాయకత్వం, గౌతమి నాయకత్వం. మధ్యలో అది డౌన్ సార్, అది లేఅవుట్ రోడ్ సార్. సప్తగిరి హ్యాచరీస్ అధినేత అత్తి పెదబాబు సిఆర్సీ ఉగాది పురస్కారం అందుకున్నారు. సేవే పరమార్థం సేవా కార్యక్రమాల ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రజాహిత కార్యక్రమాలకు తోడే నిలిచిన సప్తగిరి పెదబాబు సేవలకు గుర్తింపుగా సిఆర్సీ ఆయనను ఉగాది పురస్కారంతో సత్కరించింది. రావులపాలెము సిఆర్సీ కాటన్ కళా పరిషత్ రాష్ట్ర స్థాయి సిల్వర్ జూబ్లీ నాటిక పోటీలు సిఆర్సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి అధ్యక్షతన ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నాటిక పోటీలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆపై అమ్మ చెక్కిన బొమ్మ, కన్నీటికి విలువెంత నాటికలను ప్రదర్శించారు. ప్రేక్షకులను అలరించిన ఈ ప్రదర్శనలు మంచి ఆదరణ పొందాయి. విద్యార్థులైన బాలబాలికలకు నా దీవెనలు. నూతన సంవత్సరం ఉగాది అంటే సిఆర్సీ నాటక పోటీ 25 సంవత్సరాలుగా ఒక చిన్న మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి గుర్తు తెచ్చుకుంటే చిన్న షెల్టర్ ఉండేది. ఇక్కడ ఎదర కూడా ఏమి ఉండేది కాదు. చిన్న షెల్టర్తో ప్రారంభించిన సిఆర్సీ సంస్థ నాటక కళా పరిషత్తు ఆడి నుంచి ఎందుకంటే నాటకాలు కనుమరుగవుతూ ఉన్నాయి. ఆనాడు కూడా నాటకాలకి ఆదరణ లేదనుకున్న రోజులు. ఆనాడు
నుంచి ఈనాటి వరకు జిల్లాలో చాలా నాటక కళా పరిషత్తులు ఉన్నాయి. అమలాపురం చెన్నమల్లేశ్వర కళా పరిషత్తు, పంతువారి కళా పరిషత్తు, జ్యోతుల వారి కళా పరిషత్తు, నల్లమిల్లి మౌలారెడ్డి గారి కళా పరిషత్తు. నాటకాల ఆదరణ కోసం అనేక కళా పరిషత్తులు నడుస్తున్నా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ నాటక పోటీలు నిర్వహించి మరి అందులో ఉన్న ప్రతిభను వెలికి తీసి కళ్ళ ముందు హృదయాలు అద్దుకునే విధంగా చక్కటి సమాజ ఇతివృత్తాలతో ఇప్పుడే చూసాం మనం అమ్మ చెక్కిన బొమ్మ. నిజంగా కళ్ళ ముందు చూస్తుంటే అందులో లీనమైపోయినట్టుగా యొక్క హృదయాన్ని అత్తుకున్నట్టుగా చక్కటి సామాజిక ఇతివృత్తంతో మరి నిజంగా జరిగిందేమో ఒక సంఘటన ఎక్కడైనా అనేది ఒక జరిగినట్టుగా నాకు గుర్తు. ఎందుకంటే ఈ సమాజానికి ఒక నిర్దేశకత్వం చేసేటటువంటి సందేశాలు ఇచ్చేటటువంటి ఆ యొక్క శక్తి, బలం, గొప్పతనం అది నాటికలిగే ఉంది. తర్వాత సినిమాలు వచ్చాయి. సినిమాలు అంటే రకరకాలుగా వ్యాపారాత్మకంగా వెళ్ళాయి, కానీ నాటికలు అనేది ప్రజలని చైతన్యవంతం చేయడం కోసం, ప్రజల్లో ఒక విధమైన సందేశాన్ని ఇవ్వడం కోసం ఉపయోగపడతాయి అనేది మన మా యొక్క వయసు నుంచి చిన్నతనం నుంచి గమనించి చూస్తూ ఉంటే అది నాటికల యొక్క ఆదరణ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందరో మహానుభావం సినిమా రంగంలో ఆనాడు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు కూడా నాటిక రంగం నుంచి ముందుకు వచ్చిన వారే. అటువంటి గొప్ప కళాకారుల్ని గుర్తించి గౌరవించి ప్రోత్సహించడం కోసం సిఆర్సి నాటకాల చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ అందరూ చప్పట్ల ద్వారా వారిని కోరుకుంటూ, ఇంకా నాటికలు ఉన్నాయి ఎక్కువ మాట్లాడుతూ బావి కాదు, కానీ 2 మాటలు చెప్పాలి కాబట్టి ముఖ్యంగా వచ్చాను కనుక మాట్లాడడం జరిగింది. అభినందిస్తూ ఉన్నాను. ముందు నటీనటులు కూడా చాలా చక్కగా నటించారు. దీనికి ఎందుకంటే ప్రజలు కూడా రావాలి. సినిమాలు కంటే కళ్ళ ముందు మనం చూడటం ద్వారా తెలుసుకోవడం, వారి యొక్క అనేక విషయాలు మనం పిల్లలకి కూడా సమాజానికి అందించిన వాళ్ళు అవుతాం. అందరూ కూడా ఈ యొక్క కళాకారులు ఆదరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ఇదే విధంగా నిర్వహించగా సిల్వర్ జూబ్లీ కాదు, రేపు గోల్డెన్ జూబ్లీ ఆ విధంగా నాటకాల పరిషత్తు నడవాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆర్సెలర్ మిట్టల్ మరియు నిప్పాన్ స్టీల్ సంయుక్త ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంటును నక్కపల్లిలో స్థాపించడం శుభ పరిణామమని ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 23న చంద్రబాబు నాయుడు నక్కపల్లిలో భూమి పూజ చేసి గేమ్ చేంజర్ అయ్యారని, దీంతో సుమారు 55,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. స్టీల్ ప్లాంటుకు మొత్తం వ్యయము 1,35,964 కోట్లు కాగా తొలి దశ 80,000 కోట్లు వెచ్చించడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు, కంపెనీలు రాకుండా చేశారని, ఈ ప్రభుత్వంలో పెట్టుబడుల వరదతో పాటు ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయని గణబాబు తెలిపారు. కార్యక్రమంలో 89వ వార్డు అధ్యక్షుడు బొడ్డేటి విజయ్ తదితరులు పాల్గొన్నారు. కృషితో చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి నమ్మకంతో ఈ రాష్ట్రంలో అనేక పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. మీ అందరూ చూశారు. అందులో ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖపట్నానికి ఇప్పటికే ఐటీ సెక్టార్లో అనేక కంపెనీసు వాళ్ళ కార్యకలాపాలు కూడా స్టార్ట్ చేయడం తెలుసు. గూగుల్ లాంటి ఒక పెద్ద సంస్థని, ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి సంస్థ గూగుల్, అలాంటి సెంటర్ను కూడా విశాఖపట్నానికి రప్పించడంలో కృతకృత్యులు అవటమే కాకుండా
గత పాలకులు చేసినటువంటి అస్తవ్యస్త పాలన, కొత్త పరిశ్రమలు రావటానికి చేసిన కృషి జీరో, ఉన్న పరిశ్రమలన్నీ కూడా పారిపోయే పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి నుంచి మనము ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడుల వరదగా ఈరోజు అటు దావోస్ వెళ్ళినా, లేకపోతే విశాఖలో భాగస్వామ్య ఒప్పందాలు చేసినా, అనేక ఎంఓయూలు చేసుకున్నటువంటి ఫలితం అంటే గతంలోనే ఒక్క స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ఒక పెద్ద పరిశ్రమ రావటం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధితో పాటు ప్రభుత్వాలకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయ వనరుగా ఉండేటువంటి అలాంటి సంస్థని ఆర్సిఎల్ఆర్, నిప్పాన్ కలిపి ఆ స్టీల్ కంపెనీలు ఈరోజు విశాఖపట్నం జిల్లా పూర్వపు జిల్లాలో నక్కపల్లిలో 23వ తారీఖున భూమి పూజ చేసే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. స్టీల్ ప్లాంట్తో, వైజాగ్ స్టీల్ ప్లాంట్తో ఎంత అభివృద్ధి ప్రాంతం జరిగిందనేటువంటిది నేను కూడా ప్రాక్టికల్గా చూస్తూ ఎదిగాను. ఆ ప్రాంతానికి శాసనసభ్యునిగా 99లో ప్రాతినిధ్యం వహించాను. మా నాన్నగారు కూడా సమితి ప్రెసిడెంట్గా ఆ ప్రాంతంలో ఆ రోజు ఇనీషియల్ స్టేజ్లో అంటే భూమి ఎక్వైర్ చేసే టైంలో, ఆ తర్వాత వారు కూడా శాసనసభ్యులుగా ప్రాంతం చేయడం జరిగింది. నేను కూడా చూస్తూ కూడా మా పారిశ్రామిక ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి ప్రాంతం. సో ఇతోదిగా ఎక్కువ మంది అంటే డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా దానిపైన ఆధారపడేటువంటి కుటుంబాలు అనేకం ఉంటాయి. అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా 17.8 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో, ప్రొడక్షన్ కెపాసిటీతో నిర్మాణం కాబోతా ఉంది. 1,35,000 కోట్ల భారీ పెట్టుబడి రాబోతోంది. అందులో ఫస్ట్ ఫేజు 80,000 కోట్ల పెట్టుబడి, 2,200 ఎకరాలు దీనికోసం భూమి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. 2029కి పూర్తి చేసి, అంటే ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసే లక్ష్యంతో అనుమతులు ఇవ్వటం, ఈరోజు ఆ పనులు ప్రారంభం జరిగే క్రమంలో ప్రజలందరితో ఈ అంశాన్ని షేర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. ఇదే కాకుండా కాకినాడ జిల్లా సామర్లకోటలో నీలమ్మ చెరువు ప్రాజెక్టు ఆధునీకరణకు గృహ ప్రణాళిక చేపట్టినట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శుక్రవారం నీలమ్మ చెరువు వద్ద నిర్మిస్తున్న ఓపెన్ జిమ్ పనులను కూటమి నేతలతో కలిసి పరిశీలించారు. చెరువు అభివృద్ధి కోసం 74 లక్షల రూపాయల నిధులను కూడా మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే చినరాజప్ప వివరించారు. వాకింగ్ ట్రాక్, విద్యుత్ దీపాలు, ఓపెన్ జిమ్ ఏర్పాటు, చెరువు ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు. అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బడుగు శ్రీకాంత్, అడపాల కుమారస్వామి, కంటె జగదీష్, మోహన్, బలుసు వాసు, ఒల్లూరి దొరబాబు, అందుల జార్జి చక్రవర్తి, శెట్టిబత్తుల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. నీలం చెరువు ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేదు. దీన్ని చేయాలని చాలామంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేశారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కూడా శంకుస్థాపన అయినా ఇది జరగలేదు. మేము వచ్చిన తర్వాత మరి చేయాలని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయాలని చెప్పి ఆ గవర్నమెంట్లో నేను ఆ రోజు డబ్బులు ఇచ్చిన అవ్వలేదు. మరి ఈరోజు డబ్బులు ఇవ్వడమే కాదు, పని కూడా చేయాలని చెప్పి ఆలోచిస్తూ పని స్టార్ట్ చేసాను. 74 లక్షలు ఇచ్చాం. జిమ్ వేసాం. ఇక్కడ నీలమ్మ గుడి, అంటే పేరు నీలమ్మ గుడి, గుడి బాగు చేస్తాం, కొత్త గుడి కడతాం. వాకింగ్ ట్రాక్, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేస్తాం, లైటింగ్ పెడతాం. ఇవన్నీ కూడా చేసి మొత్తం 74 లక్షలు ప్లాన్ చేసుకుని దీని అభివృద్ధికి ఇప్పుడు చేద్దామని చెప్పి. రాజమండ్రి నగర కాపు సంఘం ఉత్తమ సేవకులను ఉగాది పురస్కారాలతో సత్కరించింది.
వివిధ రంగాల్లో నిష్ణాతులను ఎంపిక చేసిన నగర కాపు సంఘం ప్రముఖులను ఘనంగా సత్కరించింది. పరాభవ నవ సంవత్సర ఉగాది పురస్కరించుకుని రాజమండ్రి నగర కాపు సంఘం అధ్యక్షులు నాందేపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన కాపు ప్రముఖులను సత్కరించారు. డాక్టర్ పంతం అచ్యుతారామారావు డెర్మటాలజిస్ట్ తన సర్వీసు ఇప్పటి వరకు సుమారు 7 లక్షల మందికి వైద్య సేవలు అందించగా అందులో 2 లక్షల మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించినందుకు, అలాగే సూరవరపు రామారావు వ్యాపార రంగంలో ప్రింటింగ్ బిల్డర్గా రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా అపార్ట్మెంట్ కల్చర్ను తీసుకువచ్చిన బిల్డర్గా సమాజ సేవలకు గాను వారి యొక్క సేవలను గుర్తించి ఆయన్ను ఎస్జి రామారావు సీనియర్ న్యాయవాదిగా సుమారుగా 60 సంవత్సరాలు ఉభయ గోదావరి జిల్లాల్లో న్యాయవాదిగా విశేష సేవలు అందించినందుకు, మద్దాల వెంకట సుబ్బారావు వెటర్నరీ ఆఫీసర్గా వివిధ రకముల జంతువులకు విశేష వైద్య సేవలు అందించినందుకు, అలాగే ఆకుల పోసయ్య ఇరిగేషన్ విభాగము ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీరుగా నదుల కాలువలు ఆనకట్టలు నిర్మాణములు విశేష కృషికి ఫలితముగా వారిని మద్దాల వెంకట సుబ్బారావు వెటర్నరీ ఆఫీసర్గా వివిధ రకముల జంతువులకు విశేష వైద్య సేవలు అందించినందుకు గాను వారిని సత్కరించారు. నగర కాపు సంఘం తరపున అధ్యక్షులు నందిపు శ్రీనివాస్, కార్యదర్శి వక్కపాటి మురళి ఈ కార్యక్రమానికి సహకరించిన సుంకర గౌతమి గిరిధారి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారిని అభినందించారు. ఈరోజు ఈ నగర కాపు సంఘం తరఫున వాళ్ళందరినీ ఎక్కడో ఒక సమావేశం దగ్గర తీసుకొచ్చి సత్కరించకూడదని చెప్పి ఆ వయసు ఇచ్చి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే వీళ్ళందరూ కూడా మేము చేసిన ఈ 5 కూడా ఈ కాపు నాయకులు అందరూ కూడా ఈ రోజు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చే, వాళ్ళకి హెల్త్ ఇచ్చే, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు నా వెళ్ళి గుర్తించి మేమే ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి వయసుకి వాళ్ళకి ఏదో సేవలకి గౌరవం ఇచ్చి గౌరవంగా మనమే ఇంటికి వెళ్ళి నగర కాపు సంబంధం కమిటీ వాళ్ళు సభ్యులు అందరూ కలిసి మొత్తం ముక్కులు అందరూ కలిసి ఇంటికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని ఈ ఉగాది అందరికీ కూడా చిత్తారం చేస్తాం జరిగింది. నగర కాపు సంఘం తరఫున డాక్టర్ పంతం అచ్యుతారామారావు, మన సూరవరపు రామారావు, మన ఎస్జి రామారావు, మన ఆకుల పోసీ గారు, మద్దాల వెంకట సుబ్బారావుకి ఈ రోజు మన 5 కూడా కాపుల్లో సీనియర్స్ 5 కూడా కాపు సేవలు గుర్తి వాళ్ళు పూర్వం చేసిన సేవలు కూడా గుర్తించుకుని ఈ రోజు మేము అందరికీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరికీ కూడా అన్ని సిరి సత్కారం చేయడం జరిగింది. నగర కాపు సంఘం తరఫున నేను, నాతో పాటు మా సెక్రటరీ వక్కపాటి మురళి, అలాగే మా కమిటీ సభ్యులు అందరూ అంటే మన జగదీష్, మన జవా సూర్య, ఒడ్డ సూరిబాబు, మద్దాల రవిశంకర్, మన ఆకు శ్రీనివాసు, అయ్యల్ గోపి, ఇసుకపల్లి శ్రీనివాసు, బొంట శ్రీహరి, హడప అనిల్, మా కాశీ, నల్ల ఆనంద్, అలాగే ఇంకా ప్రముఖులందరూ కూడా మన వాళ్ళందరూ వస్తూ జరిగింది. మన దీనికి కూడా మాకు గిరిధర ప్రాజెక్ట్స్ సుంకర గౌతమ్ గారు కూడా దీనికి మాతో కూడా భాగస్వామ్యం అభివృద్ధి జరిగింది.
నార్పరెడ్డి సుధా, నార్పరెడ్డి సన్నీ, సిద్దిబస్ రమేష్, వడ్డీ మురళి, పల్లబొబ్బుల చంద్రశేఖర్. వీళ్ళతో పాటు మా సోదరులు ఇంకా కర్ణాల నుండి చాలా మంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా సోదరులు అందరూ కూడా మొత్తం అందరికీ కూడా నగర కాపు సంఘం తరఫున ఈ రోజు వచ్చిన మా కాపు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒకవేళ ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించడానికి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఉగాదంటే టక్కున చిలకల తీర్థ గుర్తొస్తుంది. ఇంతకీ ఈ చిలకల తీర్థం అంటే ఏంటి, ఎక్కడ అనుకుంటున్నారా? అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రతి ఉగాది నాడు చిలకల తీర్థం జరుగుతుంది. భక్తజనులు తండోపతండాలుగా వచ్చి పంచదార చిలుకలు చేట కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తుంటారు. ఈ ఏడాది అశేష జనవాహిని నడుమ చిలకల తీర్థం ప్రశాంతంగా జరిగింది. పాయకరావుపేటలో చిలకల తీర్థం గురువారం రాత్రి పోటెత్తిన జన సమూహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా 1,00,000కు పైగా జనం ఈ తీర్థంకు తరలి వస్తుంటారు. ఈ ఏడాది వర్షం చినుకుల వల్ల సాయంత్రం 6:30 వరకు చిలకల తీర్థానికి జనం పెద్దగా రాకపోయినప్పటికీ వర్షం చినుకులు తగ్గడంతో రాత్రి 7:30 ప్రాంతం నుంచి జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ తీర్థంకు వచ్చిన జనం పంచదారతో తయారు చేసిన రంగురంగుల చిలకలను, ట్యాట్లను కొని తమ తమ ఇళ్లకు తీసుకువెళ్లారు. వీటిని ఈ తీర్థంలో కొని తీసుకువెళ్లడం వల్ల మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. ఆ నమ్మకంతోనే దశాబ్దాలు తరబడి ఈ తీర్థంకు వచ్చిన భక్తులు పంచదార చిలకలను, చేటలను తీసుకుని వెళ్తుంటారు. అందుకే ఈ తీర్థముకు చిలకల తీర్థం అని పేరు వచ్చింది. అదేవిధంగా పేరంటాలమ్మ కూడా ఈ తీర్థముకు వచ్చిన భక్తులు పేరంటాలమ్మను శ్రీ సీతారామస్వామి ఆలయాలకు వచ్చి దర్శనం చేసుకున్నారు. దీంతో ఈ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. పోలీసులు ఈ తీర్థంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆకతాయిలు మహిళల పట్ల అల్లరి చిల్లరగా వ్యవహరించిన సంఘటనలు అక్కడక్కడా కనిపించాయి. పోలీసు బందోబస్తు ఉండడం వల్ల ఆకతాయిలు కాస్త భయపడి చిల్లరి చేష్టలు తగ్గించడంతో తీర్థంకు వచ్చిన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. వాయిదాపేట వాస్తవ్యులు రామ్మోహన్ రావు గారు అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు నిర్ణయించున్నారు. వారి కుటుంబాన్ని కూడా స్వామివారి సకల కోరుతున్నాం. రామ్మోహన్ రావు గారు అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు నిర్ణయించుకున్నారు. ఆభరణాలు వేసుకొని ఎవరు దేవుడు ఉన్నారు జాగ్రత్త. ఒక వేసుకొచ్చుకెళ్ళి మీరే పక్కపచ్చుకొచ్చిన పని పడిపోతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహాభక్తులు, హిందురాష్ట్రులు, గుడియల్ మార్కెట్ భక్తులు, వారపల్లి చిన్నారావు గారు ప్రజలందరికీ శ్రీ పరాభవనాలు సంవత్సరం తీర్థాన్ని ఉగాది రోజున చిలకల తీర్థంగా నిర్వహించుకుంటారు. ఈ అమ్మవారు రాజాపంతుల వారి ఆడపడుచు, మలిపెద్ద వారి కోట. మలిపెద్ద వారు 3 తరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా జరుపుతున్నారు. మలిపెద్ద బయలుదేరుతారండి. ఈ అమ్మవారు బయలుదేరిన తర్వాతే పాయకరావుపేట చిలకల తీర్థం అనేది ప్రారంభమవుతుంది. ప్రజలందరికీ ఒక నమ్మకం ఏంటి అంటే ఈ అమ్మవారిని ఏదన్నా అనుకుని మొక్కుకుంటే కనుక ఆవిడ తప్పక నెరవేరుస్తారని ఆ నమ్మకం కొనసాగుతుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తుని పాయకరావుపేట ప్రజలందరికీ మరొక్కసారి పరాభవ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజున ఇక్కడ చిలకల అనేది అమ్మడం జరుగుతుంది. అది వారి ఇంట్లో పెట్టుకుంటే అది ఎన్ని రోజులైతే ఉంటుందో మొత్తం వాళ్ళకి
జరుగుతుంది. శుభ సూచకం అని చెప్పేసి చిలకలని కొని కొనుక్కుంటారు. చిలకల చేపలు. రావులపాలెం సిఆర్సి ప్రాంగణంలో గురువారం సాయంత్రం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల భక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమం ప్రారంభానికి ముందు డాక్టర్ రామకృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం టీటీడీ సూపర్వైజర్ బ్రహ్మశ్రీ గుల్లపల్లి శివశర్మ వేద పండిత సత్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్సి రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, సిఆర్సి అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి, కార్యదర్శి నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, కళా పరిషత్ డైరెక్టర్ కె సూర్య, సిఆర్సి డైరెక్టర్లు, రావులపాలెం గ్రామానికి చెందిన వేద పండితుడు పెడసనగంటి సీతారామ శర్మ, అవధాని తదితరులు పాల్గొన్నారు. పంచాంగము ఎందుకంటే పంచాంగ 5 రోజులైనా అనుభూతి ఎవరా ఏంటంటే తిరుగు ఆలోచన యోగ పంచాంగము విఖ్యాతలు యోగంలోని అర్థసారము అని తిరిగి వారము, నక్షత్రము, యోగము, కర్మని 5 తెలియజేసి పంచాంగం చెప్పబడుతుంది. క్రియాత్మక కాల మన కాలంలో తెలుసుకుని ఏ కాలంలో ఏ పని చేస్తే సఫలీకృతం అవుతుందో ఆ యొక్క విషయాన్ని కూడా తెలియజేస్తూ పంచాంగంగా చెప్పబడతాము. అయితే ఇప్పుడు బాగా గమనించండి, మనం ప్రతిరోజు పూజలు పురస్కారాలు చేయాలంటే ఈ పంచాంగం తెలుసుకుంటే కానీ ప్రతిరోజు మనకు పుణ్యం వస్తున్నారు. ఈ వారి బుద్ధి ఏంటి, వారం ఏంటి, నక్షత్రం ఏంటి, యోగం ఏంటి, కన్నం ఏంటి తెలుసుకుంటే కానీ దాని వల్ల చాలా పుణ్యం ఉంది. ఈ ప్రత్యేకంగా ప్రతిరోజు విశేషమైన కార్యక్రమం చేయకపోయినా మరి దీపావళి ఎందుకు ప్రజలు వస్తుంది అంటే తిథేశ్చ శ్రీయమాప్నోతి, ఇవాళ తిథి మంత్రాలను తెలుసుకుంటే కానీ దానివల్ల ఐశ్వర్యం కలుగుతున్నారు. వారాలు ఆయుష్యవర్ధాన్ని ఇవాళ వారం మనం తెలుసుకుంటే దాని వల్ల ఆరోగ్య ఆరోగ్యాన్ని పెరుగుతున్నారు. ఎప్పుడు తెలుసుకుంటే ఉదయం 11 గంటలకు 12 గంటలకు పొద్దున్న లేచిన తర్వాత. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దాపురంలో సీసీ రోడ్లను ప్రారంభించిన చినరాజప్ప. సామర్లకోట నీలమ్మ చెరువు ఆధునీకరణ పనులు పరిశీలన. రాజమండ్రి నగర కాపు సంఘం ఉగాది పురస్కారాలు. కేచరి పెద్దబాబును సత్కరించిన సిఆర్సి. పాయకరావుపేటలో చిలకల తీర్థ మహోత్సవం. రావులపాలెంలో పంచాంగ శ్రవణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.